పెద్దదాని నుంచి చిన్నదాన్ని తీసేస్తాం. ఇది ఫస్ట్ రూల్. తీసివేతలు ఏంటంటే పెద్దదాని నుంచి చిన్నదాన్ని మాత్రమే తీసివేయగలం. చిన్నదాని నుంచి పెద్దదాన్ని తీసివేయడం కుదరదు. అప్పుడు అప్పు తీసుకొస్తాం, దాన్ని చిన్నదాన్ని పెద్దదాన్ని చేసి దీనికైనా పెద్దదాన్ని చేసి అప్పు తీసేస్తాం. ఓకేనా? అప్పు తేడం ఉంటుంది. అప్పు తేడం ఉంటుంది. ఒకటో స్థానం నుంచి చేస్తాం. రెండవది ఎందుకంటే ఇది కూడా అంతే. ఒకటో స్థానం నుంచి చేస్తాం, అప్పు తెస్తాం. ఏ జాతి కా జాతి కాదు. అప్పు తెచ్చి ఇక్కడ అప్పు తెస్తాం. ఒకటో స్థానం నుంచి కూడాలి. ఓకేనా? రెండవది ఏంటంటే అప్పు చిన్న దాంట్లో నుంచి పెద్దదాన్ని తీయాలి. చిన్న అంకె నుండి పెద్ద అంకెను తీయాల్సి వస్తే పెద్ద అంకెను తీయాల్సి వస్తే అప్పుకు భాగం అప్పుకి తీయాల్సి వస్తే అప్పు అంటే పక్కనున్న పెద్ద స్థానం నుంచి పక్కనున్న పక్కనున్న పెద్ద స్థానం నుంచి అంటే పదుల్లో లెక్క చేసేటప్పుడు వందల నుంచి అప్పు చేస్తాం. ఒకటిలో లెక్క చేసేటప్పుడు 10 నుంచి అప్పు చేస్తాం. పెద్ద స్థానం నుంచి అప్పు చేస్తాం. అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఒకటిలో లెక్క చేస్తున్నప్పుడు నా బుక్ మరితే పెద్ద అంకె చిన్న అంకె నుంచి పెద్ద అంకెను తీయాల్సి వస్తే 10వ స్థానం పక్కన ఉంటుంది కాబట్టి 10లో నుంచి అప్పు చేస్తావు. అప్పుడు ఒక 10 వస్తాయి. ఒక 10 వచ్చి చిల్లరగా మారుతుంది. ఇట్లా చిల్లర మారడం అంటే ఒక 100 వచ్చింది, 10 పదులు అయింది. అంతే కదా? అంతే సార్. ఇక్కడ మీకు అర్థమవుతుందా? లెక్క వేసినప్పుడు చెప్తా. మేకలు గొర్రెలు బర్రెలు అన్నా కదా. అందరు చూడండి ఈ పాయింట్. ఇది రాస్తున్నారా? ఇవి రాలేదా? రాత్రులు ఉంచుతా అంటే నాకు ఇక్కడ పేరు తక్కువైంది. పెద్దదాని నుంచి చిన్నదాన్ని తీసేయడం కుదురు, మైనస్ చేయడం. చిన్నదాని నుంచి పెద్దదాన్ని తీయలేము. ఓకేనా? ఇక్కడ 1 అంటే ఏమన్నాం? 1 10 100 1000 అనుకుందాం. ఇక్కడ మేకలు గొర్రెలు బర్రెలు ఇవి ఆవులు అనుకుందాం. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ పాయింట్ బాగా వినండి, అర్థం చేసుకోండి. అరే ఒకసారి పైకి చూడండి, నన్నే చూడండి, బాగా వినండి. ఇది అర్థం కావాలి. ఇప్పుడు ఈ 10 కదా, ఇక్కడ నుంచి ఈ 1 కదా. ఇప్పుడు ఈ 10 నుంచి 1 కప్పుపోతే ఈ 10 అంటే గొర్రెల నుంచి మేకలు కప్పుపోయింది. ఇక్కడ నుంచి ఒక గొర్రె పోతుంది. ఇక్కడ పోయేసరికి గొర్రె ఉంటే కుదరదు. ఇందాకేమనుకున్నాం? మేకలు కలపాలి. అయితే ఇక్కడ గొర్రెను తీసుకుపోయినప్పుడు అప్పు తీసుకెళ్ళినప్పుడు ఈ గొర్రె ఉంటే కుదరదు. ఈ గొర్రెను మేకలుగా మార్చాలి. అర్థమవుతుందా? అరే వెనకోళ్ళు ఏంద్రా ఇస్త్రీ మామూలు తన్నులు నేను మరీ చెప్తున్నా, గొంతు పోతుంది. నంది కొడతలా ఏర్పుడా నాకు కోపం వస్తే ఎట్ట కొడతా తెలుసా? ఒక్కొక్క దెబ్బకే అట్లా అవుతున్నారు మీరు. ఇద్దరు మధ్యన ఒక 4 వీకింది అనుకో, లేగవు. గుర్తుపెట్టుకోండి, లేగవు.
పనులు చేయొద్దు. మళ్ళీ ఇస్తుంది కదా, ఎవరు వాడు అంత బుద్ధ పంపిందిరా నీకు? చెప్తాను కదా, ఏ భయం లేదా? భయం లేదా అసలు? ఎవడరా నువ్వే చెప్పేది చెప్పేది ఉండకూడదా? ఎవడేసి ఎవడరా కొత్త నేర్చుకోవాలి. ఒక్కొక్కరు ఒకటి ఏమనుకుంటారు, ఇది అడగట్లేదా? ఏమనుకోవడానికి వచ్చారా? అంతే పచ్చడైతుంది. అర్థం కావట్లేదు చెప్తే.